ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి జీవము కలిగిన నీ మాట, శక్తి కలిగిన నీ మాట చేత మా అందరితో మాట్లాడి నీ మాట చేత మమ్మల్ని బలపరచుమని, స్థిరపరచుమని, ఆదరించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించమంటున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో మనం ప్రభువులో ఆనందించలేం. ఎందుకు ఆనందించలేము అంటే, ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము శరీరం ఆశతో మనము జీవిస్తూ ఉంటాము కాబట్టి, మన కళ్ళకి కనిపించినటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాము కానీ, దేవునిలో ప్రభువునందు మనము ఆనందించలేకపోతూ ఉంటాము. ఎందుకు అని మనము ఆలోచన చేసినప్పుడు, మన కన్నులు ఎప్పుడు కూడా మన కంటికి కనిపించేటువంటి వాటినే నమ్ముతూ ఉంటాయి. మన కంటికి కనిపించేటువంటి వాటినే విశ్వసిస్తూ ఉంటాయి. వాటినే చూస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము మన సమస్యల గురించి, మన ఇబ్బందుల గురించి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు మానవునికి ఆనందము లేదు. మానవునికి సంతోషము లేదు. ఎందుకంటే ఏ ఒక్కరి జీవితాన్ని చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఎక్కడ చూసినా పరిస్థితులు సంతోషించే విధముగా లేవు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం ఎప్పుడు కూడా దిగులు చెందుతూ ఉంటాము. ఎప్పుడు అనాలోచితంగా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనం ఎప్పుడు కూడా ఆనందించే వారిగా ఉండాలి. ఎవరితో ఆనందించే వారిగా ఉండాలంటే, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. అయితే మరి ప్రభువులో ఆనందించాలి అంటే ఎలా ఆనందించగలం? ఇన్ని సమస్యలతో ఉన్నాం, ఇన్ని ఇబ్బందులతో ఉన్నాం, ఇన్ని అననుకూలటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మనము దేవునితో ఎలా ఆనందించగలము అనే ఆలోచన చేస్తున్నావేమో. అవును, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు మనము సంతోషించగలము. ఆయనలో మనము ఆనందించగలము. ఎప్పుడంటే మనము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, ఎలాంటి శ్రమల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నా, చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా గానీ, మనము దేవునిలో ఆనందించగలం. ఎప్పుడో తెలుసా? దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు. అవును ప్రియులరా! ఈ లోకంలో పరిస్థితులను చూసినప్పుడు మనకి చాలా సార్లు భయమేస్తూ ఉంటది. మనకు చాలా సార్లు నిద్ర పట్టదు. ఎందుకంటే మనము శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి, నా జీవితం ఏంటి? నా పరిస్థితులేంటి? అదేంటి? ఇదేంటి? ఎప్పుడు కూడా రకరకాల ఆలోచనల చేత నిండిపోయినటువంటి మన హృదయము మనల్ని సంతోషం పడనివ్వకుండా చేస్తూ ఉంటది. కాబట్టి మనము సంతోషముగా ఉండాలి అంటే మరలా ఆయన చెప్తా ఉన్నాడు, ఆనందించుడి. మనము దేవునిలో ఆనందించేవారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఎప్పుడు అలా చేయగలమో తెలుసా? ఆయన యందు నమ్మకము ఉన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు మనము ఆయన యందు ఆనందించగలము. ఆయన యందు సంతోషించగలము. ఎప్పుడైతే మనము ఆయనలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటామో, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ ఎరుకు గోడల చుట్టూ తిరుగుతా ఉన్నప్పుడు, ఆ ఇరుకు గోడల చుట్టూ పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, బూరలు ఊదుతూ, సంతోషముతో వారు తిరుగుతా ఉన్నప్పుడు, వారు గొప్ప అద్భుతాన్ని చూసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మన జీవితము కూడా శ్రమలుండొచ్చు, ఇబ్బందులుండొచ్చు, సమస్యలుండొచ్చు కానీ, ప్రభు వాక్యము చేత నింపబడినప్పుడు, ప్రభు యందు నమ్మకంతో ఉన్నప్పుడు, దేవుని వాక్యము చేత మన హృదయం నింపబడినప్పుడు, మనము కూడా సంతోషంతో ఉంటాం. ఎప్పుడైతే మనం సంతోషిస్తూ, దేవునిలో ఆనందిస్తూ ఉంటామో, మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి
అడ్డు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆటంకమును దేవుడు కూల్చివేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆనందించమని మాతో మాట్లాడావు. అవును తండ్రి, సమస్యలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీతో ఆనందించేటువంటి విశ్వాసము, నిరీక్షణ ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.